నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. అల్లు అర్జున్ నివాసం వద్ద అయితే దాడి జరగడం జరిగింది. అయితే ఉస్మానియా జేఏసీకి సంబంధించిన నాయకులు కొంతమంది వచ్చి అల్లు అర్జున్ నివాసంలోకి ఎంటర్ అయ్యి అక్కడున్న పూల కుండీలు కానీ టమోటాలతో పూల కుండీలు రాళ్లతో కూడా దాడి చేయడం జరిగింది. అల్లు అర్జున్ సంబంధించి తన పర్సనల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిపైన పిడిగుడ్డులతో అయితే మనం విజువల్స్ అయితే చూసాము. వాళ్ళని దాడి చేసి వాళ్ళని దాడి చేయడం కూడా జరిగింది. దీనిపైన పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. ఆ ఉస్మానియా జేఏసీ నాయకులు ఎవరైతే సంబంధించారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా ఇక్కడ పోలీసులు అయితే చేయడం జరిగింది. ఇక్కడ కాకపోతే అల్లు అర్జున్ సంబంధించిన వాళ్ళ మామగారు చంద్రశేఖర్ రెడ్డి కూడా స్వయంగా తను వచ్చి ఇక్కడ ఏం జరిగింది ఏంటి కూడా తెలుసుకున్నారు. కానీ ఆ దాడికి సంబంధించిన పూల కుండీలు చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ నివాసం బయట ఆ పూల కుండీలు అవ్వచ్చు, లేదంటే ఆ టమోటాలతో కూడా దాడి చేయడం జరిగింది. అటు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ చాలా ఉద్రిక్తమైన వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పాలి. అక్కడ కింద టమోటాలు అండ్ రాళ్లతో కూడా దాడి చేశారని కూడా మనం విజువల్స్ అయితే చూసాము. అయితే ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అతను ఏమైతే ఆరోపణలు చేశాడో సీఎం అల్లు అర్జున్ చేసింది మిస్టేక్, అల్లు అర్జున్ వెళ్లాల్సింది, డిపార్ట్మెంట్ చెప్పిన మాటలు ఏదైతే ఉందో అల్లు అర్జున్ వినలేదు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇచ్చారు. నిన్న చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో స్వయంగా నేను నా మీద క్యారెక్టర్ అసాసినేట్ చేశారు సీఎం గారు అని కూడా అల్లు అర్జున్ అయితే చెప్పడం జరిగింది. దీనిపైన అయితే ఈరోజు తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. అల్లు అర్జున్ నివాసం బయట చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. అసలు ఈ దాడి కారణం ఏంటి అంటే ఆ ఓయూ జేఏసీకి సంబంధించిన నాయకులు అయితే ₹1 కోటి ఇవ్వాలి రేవతి గారి కుటుంబాన్ని కూడా చెప్పారు. అల్లు అర్జున్ డౌన్ అని కూడా వాళ్ళైతే ఒకసారిగా చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ మీద అయితే వాళ్ళు రాళ్ల దాడి, అల్లు అర్జున్ నివాసం పైన అయితే టమోటాలతో కూడా దాడి చేయడం జరిగింది. ఇప్పుడైతే చూసుకున్నట్లయితే ఈ రోజు మాత్రం అల్లు అర్జున్కి పోలీసులు అయితే ఒక పెద్ద ఎత్తున బందోబస్తు అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది ఇంకా అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి కూడా అటు అల్లు అర్జున్ అభిమానులు అవ్వచ్చు, సినీ ఇండస్ట్రీ కూడా షాక్లో అయితే గురయ్యారని చెప్పాలి. చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో.